హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మిత్రమా, జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని కూడా నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంత వరకు నీతో ఉన్నవాటి విలువ తెలుసుకొని హ్యాపీగా జీవించడం. ఎదుటివారి కష్టాలను తీర్చగలిగే స్తోమత మీకు లేనప్పటికీ ఇతరులకు ధైర్యం చెప్పే మనసు ఉంటే చాలు మిత్రమా. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా మీరే దేవుడవుతారు. డబ్బులు ఉన్నన్ని రోజులు కొంతమందికి కళ్ళు అనేటివి నెత్తిన మీదనే ఉంటాయి. అప్పుడు మనం వాళ్ళకి చాలా చులకనగా కనిపిస్తాం. ఏం చేస్తాం? డబ్బు మహిమ. మిత్రమా, మనసు బాధపడేలా ఎవరైనా నీతో మాట్లాడితే వారికి నువ్వు మౌనంతోనే సమాధానం చెప్పు. ఎందుకంటే అంతకన్నా మంచి సమాధానం ఇక్కడ అస్సలు దొరకదు. ఎందుకంటే మనకంటే కూడా మంచి సమాధానం అనేది కాలం చెప్తుంది. ఖచ్చితంగా వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, నిన్ను నువ్వు ఎవరితో కూడా పోల్చుకోకు. తక్కువగా కూడా అస్సలు చేసుకోకు. ఎవడి గొప్పతనం వాడిది. నీవు ఎవరికన్నా కూడా తక్కువ కాదని తప్పకుండా నీ మనసుకు నువ్వే చెప్పుకోవాలి. ఎవరో నీకన్నా ఎక్కువ కాదు. దీన్ని మాత్రం ఖచ్చితంగా నువ్వు నమ్మితేనే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. ఇది చాలా వరకు నిజమవుతుంది. ఒక్కసారి ట్రై చేయి. నీ జీవితం విలువ నీకే అర్థమవుతుంది. నేటి సమాజంలో జనాలు అర్థం చేసుకోవడంలో కంటే కూడా అపార్థం చేసుకోవడంలో చాలా ముందుంటారు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకునే మనసు వాళ్ళకు లేదు కాబట్టి. నిన్ను ఎవరైనా కానీ తక్కువ చేసి మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకో. తిట్టేటప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం కూడా నేర్చుకో. పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో. నువ్వు నేర్చుకున్న ప్రతిదీ కూడా నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా అస్సలు చేయవు. దీన్ని మాత్రం నువ్వు అస్సలు ఎప్పటికీ కూడా మర్చిపోకు. మంచి వాళ్ళ దగ్గరకు డబ్బు చాలా నిదానంగా చేరినా కానీ శాశ్వతంగా ఉండిపోతుంది. చెడ్డ వాళ్ళ దగ్గరకు డబ్బు చాలా తొందరగా అదృష్టం కొద్దీ వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది. అదేవిధంగా ఏదో ఒకరోజు పరిగెత్తుకుంటూ ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఆ డబ్బు కోసం నువ్వెందుకు ఇప్పుడు బాధపడడం? వాళ్ళు ఇవ్వలేదనా? ఏం పర్వాలేదు. వాళ్ళు డబ్బులు ఇస్తారనో సహాయం చేస్తారనో అస్సలు ఆశించకుండా నీ కష్టాన్ని నీ శ్రమని నమ్ముకొని ఎప్పుడైతే నువ్వు ముందడుగు వేస్తావో ఖచ్చితంగా నీవు అనుకున్నది సాధిస్తావు. ఈ సొసైటీలో మనుషుల గురించి తెలుసుకోవాలనుకుంటే నువ్వు కొద్ది రోజులు ధనం లేకుండా వాళ్ళ చుట్టూ బ్రతికి చూడు. అన్ని సంబంధాలు కూడా వాటంతట అవే బయటపడతాయి. మిత్రమా, నువ్వు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతావు. బలహీనుడిని అని భావిస్తే బలహీనంగానే తయారవుతావు. శక్తివంతుడిని నేను చాలా అదృష్టవంతుడిని భావిస్తే ఖచ్చితంగా నీకు బలం అనేది చేకూరుతుంది. శక్తివంతుడిగానే తయారవుతావు. మిత్రమా, నీ గురించి నీవు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ గుర్తింపు అనేది ఉండాలి. విలువైన వారితో కాదు, విలువ తెలిసిన వారితో ఫ్రెండ్షిప్ చేయి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ కూడా రాదు మిత్రమా. నువ్వు కష్టపడి కొండ ఎక్కినట్లయితే అందమైన దృశ్యాన్ని చూడగలవు. జీవితం కూడా అంతే. కష్టపడితేనే అందాన్ని, ఆనందాన్ని చూడవచ్చు. నువ్వు మంచోడివా చెడ్డోడివా అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళు అవసరాన్ని బట్టి నిన్ను ముంచోడిని చేస్తారు. వాళ్ళ అవసరాన్ని బట్టే నిన్ను చెడ్డోడిని కూడా చేస్తారు. ఈ సమాజం అలాగే ఉంది. కష్టాలను ఎదుర్కోవడం ఇబ్బందిగా అనిపిస్తే సుఖాలను వదిలేయండి. కొన్నాళ్ళకు అదిగే తిరిగి సమాధానం చెప్తుంది. ఎంత బాగా చూసుకున్నప్పటికీ భర్తను వేధించే భార్య ఉన్న ఇల్లు మాత్రం నరకం. ఆశ అనేది ఒక మనిషికి బ్రతికిస్తుంది. ఇష్టం అనేది మనిషిని ఏదైనా చేయిస్తుంది. అవసరం అనేది మనిషికి అన్నిటినీ కూడా నేర్పిస్తుంది మిత్రమా. రెయిన్బో అనేది ఒకేసారి 7 రంగులను చూపిస్తుంది కదా, కానీ జీవితం మాత్రం టైంని బట్టి ఒక్కో రంగును బయటికి చూపిస్తుంది. మిత్రమా, గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల కాలంలోనే పోయాయి. ఇప్పుడంతా ధనం చూసి మాత్రమే గుర్తింపు, గౌరవం వస్తుంది. 100 వంకర మాటలు మాట్లాడే బదులు సూటిగా ఒక్క మాట మాట్లాడు. అదే నీ విలువను పెంచుతుంది.
మిత్రమా, మంచివాడు ఎన్ని మంచి విషయాలు చెప్పినా కానీ ఎవ్వరూ నమ్మరు, కానీ ముంచేవాడు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్మేస్తారు కదా. అందుకేనేమో మంచివాడు ఒంటరిగా ఉంటాడు, ముంచేవాడు మాత్రం ఎప్పుడు కూడా 10 మందిని వెంటేసుకొని ఉంటాడు. ఎందో ఈ సమాజం ఎటుపోతుందో. మిత్రమా, మీకు తెలుసా, సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం చాలా తప్పు. మనవారైనా సరే, పరాయి వారైనా, ఎవరైనా సరే చులకనగా అస్సలు చూడకూడదు. సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే మనం దాన్ని భరించడం చాలా కష్టమవుతుంది కదా. ఇది ఎందుకు మన సమాజంలో ఉన్న వాళ్ళు ఆలోచించరు? ఎందుకు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం, వాళ్ళు తిరిగి మన గురించి మాట్లాడితే బాధపడడం, ఇవన్నీ అవసరమా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.